ఓఎస్ ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సంవత్సరం ధర పడిపోయిందయ్యా. పోయిన 2 సంవత్సరాలు యావరేజ్ కాస్ట్ 8,000 పైన ఉంది. ఒకప్పుడు 11,000, 12,000 పోయిన సందర్భాలు ఇప్పుడు పోయి సాంగ్లీకి లాస్ట్ ఇయర్ పోయి ఈ మొన్న పంట కాదు అంతకుముందు పంట సాంగ్లీకి పోయి 11,000, 12,000 అమ్ముకున్నారు. నిజామాబాద్ యావరేజ్ చెప్తున్నారు నీకు 8,000 దాటింది. 8,000 to 9,000 మధ్యలో ఉండే. ఇక్కడ కవిత పోరాడుతున్న పసుపు బోర్డు, ధర్మపురి అరవింద్ తీసుకొస్తున్న బోర్డు రెండు ఒకటేనా? మీకు సింపుల్గా చెప్పాలంటే నువ్వు బట్టల షాప్ అడిగినావు, బట్టల షాప్తో పాటు అన్ని రకాల షాపులు ఒక మాల్ తీసుకొచ్చి పెట్టినావు. ప్రజలకైతే అర్థమైంది అక్కడ ఉన్న రైతులకు అర్థమవుతుంది, అందుకే బీజేపీ జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు సింపుల్, నీకు ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద షాపింగ్ పోవాలంటే హ్యాబిట్స్ పోతుంటివి, షాపింగ్ చేస్తుంటివి, మళ్ళీ ఆడికెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంటివి, సినిమా చూస్తుంటివి, మధ్యలో టైం దొరికితే హిమాయత్ నగర్లో హైకింగ్లో పోయి చైనీస్ తింటుంటివి, ఆడికెళ్ళి సెకండ్ షో పోతుంటివి ఆర్టీసీ క్రాస్ రోడ్, రాత్రి పోయి వండుకుంటుంటివి. ఇప్పుడు మాలే వచ్చింది, అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. ఇది ఈ రకమైంది. ఇక్కడ అన్ని స్పైసెస్ కోసం మార్కెటింగ్ కోసం పనిచేసే బోర్డు ఇది. నిజామాబాద్లో కేవలం పసుపు కోసం పెట్టిండ్రు. ఈ 30 కోట్లు బడ్జెట్ పసుపు కోసమే ఇచ్చింది. గంతే, సింపుల్గా చెప్పాలంటే అది కన్వీనియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. బోర్డుకున్న పవర్స్ సేమ్. వెన్ వీఆర్ నెగోషియేటింగ్ విత్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ షిప్పింగ్ ఇండస్ట్రీ ఆర్ రైల్వేస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, స్పైసెస్ బోర్డ్ డీల్ చేసేటప్పుడు వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ కానీ వాళ్ళకి వైడర్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా బెటర్ రేట్స్ తోటి ముందుకు పోతుంది. ధర్మపురి అరవింద్ అనగానే పిక్చర్ సౌండ్ అని అంటారు, బాగా రిచ్ కిడ్ అని అంటారు. ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ఏంటంటారు? ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తలేను. నేను ఏం చేయాలో అన్నీ ముందే చేసుకున్నా. నువ్వు కూడా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే తర్వాత మంచి బిజినెస్ సెట్ చేసుకుంటే అప్పుడు మనం బేఫికర్గా పని చేసుకోవచ్చు. మీరు చేసి నేను ముందే చేసుకున్నా, నాకు టైంకి కిరాయిలు వస్తాయి, కంఫర్టబుల్గా ఉంటా. నేను రూపాయి ఖర్చు పెడతా కానీ రూపాయి తినే పని లేదు. ఇవాళ 4 సంవత్సరాలు దాటిపోయింది, నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇంకా 20 ఏళ్ళు దాటినా కూడా నేను ఎప్పటిదాకా రాజకీయాలు ఉన్నా నా పైసా ఆరోపణ ఉండదు, అవినీతి ఆరోపణనే ఉండదు. నాకు అవసరము లేదు. నా పోరగాన్లకు ముందే చెప్పిన, ఇగో గింతేరా పోయి, మీకు దీనికంటే ఎక్కువ చేస్తే మీరు చెడిపోతారు, ఇక గింతే మీకు గింతే, ఇక నేను ఏం చేసుకున్నా మీకు అనవసరం. ఇద్దరు మగపిల్లలే కదా మీకు సంతానం కూడా? ఇద్దరు మగపోరాలే. ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. అమ్మాయి కావాలనుకున్నాక మొగోడే వెళ్ళిండి, ఏం చేయాలి రెండోది. సార్ మీ మ్యారేజ్ ఏ నేపథ్యం అయింది? అరేంజ్ మ్యారేజ్ అయిందా లేకపోతే లవ్ మ్యారేజ్ అయిందా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఒక రాజ్యాన్ని కట్టే క్రమంలో ఎన్నో ఆటంకాలను అయితే ఎదుర్కోవాలి. దాదాపుగా ఇంటి నుంచే బయటికి ఎక్కువగా ఉంటారు. పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం కానీ మేడం గారితో తగ్గిపోయింది. పాలిటిక్స్లోకి వచ్చినాక తగ్గిపోయింది. దేశ చరిత్రను మార్చగలిగే శక్తి కేవలం యువత చేతిలో ఉంది అని అంటారు. అలాంటి యువత రాజకీయంలోకి రావాలంటే డబ్బులు ఉండాలి, లాబింగ్ చేసే సత్తా ఉండాలి అని అంటారు. డబ్బు ఉంటేనే రాజకీయం చేసే రోజులు ఇవి అని అంటున్నారు. వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొన్న ఏంటి? డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. డబ్బులు అంటే మళ్ళీ రాజకీయంగా సంపాదించొద్దు, బీజేపీలో స్థానం ఉండదు. లాబింగ్ బీజేపీలో అవసరమే లేదు. ఓకే, బేసిక్ డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అంతే తప్ప 543 స్థానాలకి నేనే పైసలు ఇస్తా, మన కేసీఆర్ మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కొట్టినట్టు నేనే స్పాన్సర్ చేస్తా, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా కోవాలి నిర్ణయం చేస్తే నేనే పైసలు ఇస్తే, నీకు ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? పాస్పోర్ట్ బ్రోకరేజ్లు వచ్చినాయా? బిడ్డ బ్యూటీ పార్లర్ నడిపితే వచ్చిందా? నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ వచ్చినాయా? ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి కదా. ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? కష్టపడితే వచ్చినాయి. కష్టపడితే వచ్చినాయి? ఒకళ్ళు పాలం మీరు, ఒకళ్ళేమో రియల్ ఎస్టేట్లు చేసారు, ఇంకొక బిజినెస్. వేరే వాళ్ళందరూ పక్కకు పెట్టేసే. ఇప్పుడు కానీ కుటుంబం గురించి మాట్లాడదాము. కష్టపడితే కేసీఆర్ నన్ను ప్రధానమంత్రి అభ్యర్థి చేయండి, 543 స్థానాలకి నేనే స్పాన్సర్ చేస్తా అంటే కహాసే ఆయా భయ్ పైసా? అంటే ఎంపీలందరికీ నేనే పెట్టుకుంటాను, నాకు ఇవ్వండి అని అంటున్నాడు. అని నువ్వు అంటలేం కదా. రాజ్దీప్ సర్దేశాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు, ఆయన ట్వీట్ చేసిండు. నువ్వు నేను అనేది కాదు, ఇదేమి మనం పెట్టిన అలిగేషన్ కాదు. ప్రజలే తెలుసుకోవాలి మరి దాన్ని. ఇట్లాంటి రాజకీయాలకి దూరంగా తెలంగాణలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ బలపడాలి. అంటే ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే యువతకు ఉండాల్సిన నేపథ్యం ఏంటి? కమిట్మెంట్ సార్. ఐఎమ్ కమిటెడ్ టు మోదీ. నా కమిట్మెంట్ నుంచి నేను డిబేట్ కాను. నా పార్టీని మోదీ నాయకత్వాన్ని పెంచుకోవాలని వచ్చినాము, వీలైనంత చేస్తున్నాము. ప్రజల ఆశీర్వాదంతో పెరుగుతుంది. తెలంగాణలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్నిటికంటే ఎక్కువ నా పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్ళి అసెంబ్లీ స్థానాలు గెలవాలన్న తపన నాకుంది. దాన్ని డెఫినెట్గా
అకంప్లిష్ చేస్తా అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకుంది. మీకు రేవంత్ రెడ్డి గారికి టీవీ9 అనే ఒక మీడియా సంస్థకి నో ఎంట్రీ బోర్డు అనేది ఎందుకుంది, ఉందా నిజంగా? నేను నా సోషల్ మీడియాని నమ్ముకుంటా. చూపించుకోడు చూపించుకొని, చూపించుకోకపోయినాడు చూపించుకోకపోయి. బట్ ఏదేమైనా టీవీ9లో అయితే ధర్మపురి అరవింద్ గారు ఎక్కువగా కనపడరు. ఏడా టీవీ9లో అసలే కనపడరు. టీఆర్ఎస్ ఛానళ్ళకి దూరంగా ఉంటుంది. అయితే టీవీ9 టీఆర్ఎస్ ఛానల్ అంటారా? నువ్వు అంటున్నావు. నేను అనలేదు, మీరు అసలు కనిపించట్లేదు ఆ ఛానల్. టీఆర్ఎస్ ఛానల్ చూపెట్టావు నన్ను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కలవలేదంటారు టీవీ9కి? తెలియదు రేవంత్ రెడ్డిది ఏందో, మరి రేవంత్ రెడ్డిని అడగాలి నువ్వు. నాకు ఏ ఛానల్ చూపిస్తే థ్యాంక్ యూ, చూపెట్టకుంటే సంతోషం. ఐ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా, ఐ బిలీవ్ ఇన్ డిజిటల్ ఫ్యూచర్, టెక్నాలజీ. మన ఆత్మనిర్భర్ కావాలి. మన ఛానల్ మనమే నడుపుకుందాము, మన సోషల్ మీడియా మనం చేసుకుందాము. టుడే ఐఎమ్ అగైన్ హ్యాపీ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిందూర్ పీపుల్. మై సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ తెలంగాణ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ యూత్. ఏ నాయకుడికి లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మీకు మాత్రమే ఉంది. ఈవెన్ కేటీఆర్ గారికి కూడా లాస్ట్ టైం నేను చూసినప్పుడు మీకు ప్రస్తావించాను, 1 మిలియన్ ఫాలోవర్స్ కేవలం ధర్మపురి అరవింద్ గారికే ఎలా అని. మా ఎన్ఆర్ఐ సోదరులు, మా యువత, వీళ్ళకి ధన్యవాదాలు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు కానీ సీక్రెట్ చెప్పట్లేదు మీరు. గదే సీక్రెట్ అయ్యా, ఓపెన్ సీక్రెట్. నా ఎన్ఆర్ఐ సోదరులు, మా యూత్, ఒకరిని మర్చిపోయారు సార్. మోదీ గారి ఆశీర్వాదము. అయినా ఇంకొకరిని మర్చిపోయారు, చెప్పాలా నేను? మీ సోషల్ మీడియా పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ టీం కూడా ఉంది కదా, వాళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా సార్. దేవుడి దయ వల్ల అన్ని మీడియా ఛానల్ కన్నా మీ టీం నిజంగానే స్ట్రాంగ్ ఉంది అని అన్నారు కదా, సో అప్రిషియేటెడ్. దట్ ఈజ్ నా టీము నా లెక్క కమిటెడ్గా పార్టీ కోసం, మోదీ కోసం పనిచేస్తుంది. కమిట్మెంట్ ఉన్న వాళ్ళం కాబట్టి ఎటు డీవియేషన్ లేకుండా నీట్గా పని చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. నిజామాబాద్ విషయానికి వస్తే ఒక పక్క కవిత, మరో పక్క మధు యాస్కే గారు ఉన్నారు. మధు యాస్కే గారిని మీరు కొన్నారు అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మధు యాస్కిని నేను కొన్నాను. కాంగ్రెస్ సపోర్టే చాలా ఎక్కువగా ఉంది. మధు యాస్కిని కొన్నాను ఎందుకు అనిపిస్తుంది నీకు? అంటే ఆరోపిస్తూ ఉంటారు మిమ్మల్ని అలా. ఎందుకు? కాంగ్రెస్ అక్కడ డమ్మింగ్ చేసేసి కాంగ్రెస్ని ఓడగొట్టి కాంగ్రెస్కి డిపాజిట్ రాకుండా చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో అని అంటారు. ఇప్పుడు నా జాగాలనే కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదా? కరీంనగర్లో వచ్చిందా? ఆదిలాబాద్లో కొద్దిగా వచ్చినట్టున్నాయి ఓట్లు. కరీంనగర్లో వచ్చిందా? ఇందాక బోధన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అని అంటే షకీల్ గారు కూడా మిమ్మల్ని కలవడం కానీ ఈ టాపిక్ కానీ వచ్చిందా? ఆడొచ్చిందా డిపాజిట్? రాలే కదా. ఇవన్నీ మేము చేసుడు, మేము కొనుడు, ఇవన్నీ ఉండవయ్యా. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓళ్ళం కొనం. మేము ఓళ్ళం కొనము. పని చేసి మనసు దోసుకుంటాం తప్ప అన్ని కొనే పైసలు మా దగ్గర లేవు. కాంగ్రెసు ఎత్తిపోతల పథకం అయిపోయింది, పోతుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు మిమ్మల్ని గులాం నబీ ఆజాద్ గారి ఇంటర్వ్యూలు చూడు. గులాం నబీ ఆజాద్ అంటే కాంగ్రెస్లో ఏందో అందరికి తెలిసిన విషయమే. ఆయన లేని ఇన్ఛార్జ్ లేని రాష్ట్రం లేదు దేశంలో. ఆయనకు సంబంధం లేని నాయకుడు లేకుండా కాంగ్రెస్లో. ఆయన వచ్చి మొన్న ఇంటర్వ్యూలో వింటున్నా, ఈ రాహుల్ గాంధీ అనేట ఆయన కాంగ్రెస్ శ్రేయోభిలాష, కాంగ్రెస్కి శత్రువా అని అడుగుతున్నాడు. అలా పార్టీ వాళ్ళు అట్ట తయారైతే నువ్వు మనకేం సంబంధమయ్యా? అది మనమంటే గులాం నబీ ఆజాద్ అంటున్నాడు. ఇంకా మా మీద ఏడిపోయేందుకు కాంగ్రెస్ వాళ్ళకి. మీ తండ్రి గారి చిరకాల ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ లాస్ట్ 2 times ఆయన్నే గెలవడం జరిగింది నిజామాబాద్ రూరల్లో. సో ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ని ధర్మపురి అరవింద్ గారు ఎదుర్కొంటారా? బాజిరెడ్డి లోక్సభకు నిలబడతాడా? అక్కడే నిల్చుంటారు కావచ్చు కాక. నేను ఆడ నిలబడతానా? పార్టీ ఎమ్మెల్యేగా అయితే ఒక క్యాండిడేట్ని నిలబెడతారు. బీజేపీ అను మళ్ళా ధర్మపురి అరవింద్ అన్నప్పుడు అక్కడ బీజేపీ గెలుస్తుంది. అంటే నిజామాబాద్ రూరల్ విషయంలో, నిజామాబాద్ రూరల్లో భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలుస్తుంది. అంటే అంత పర్సనల్గా మిమ్మల్ని అటాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ తండ్రి గారి ప్రత్యర్థి కదా అతను, అందుకని. నా తండ్రి గారి ప్రత్యర్థి అయితే నాకు ప్రత్యర్థి అని ఏం లేదు. నా తండ్రి గారి మిత్రుడు అంటే నాకు మిత్రుడు అని ఏం లేదు. సంబంధం లేదు బ్రదర్. దిస్ ఈస్ డిఫరెంట్ ఎరా, పొలిటికల్ ఎరా. దట్ వాజ్ డిఫరెంట్ పొలిటికల్ ఎరా. అయితే ధర్మపురి అరవింద్ ఈసారి ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఆయనని ఓడగొడతాము. బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతాం. ఆడ బీజేపీ గెలుస్తుంది నిజామాబాద్ రూరల్. ఎవరిని నిలబెడతారు అక్కడ? మళ్ళీ నేను కాదయ్యా నిలబెట్టేది. నువ్వు ఎన్నిసార్లు తిప్పి ఏమైనా నా దగ్గర ఆ జవాబు గుంజామని ట్రై చేస్తున్నావు, మంచిగానే ట్రై చేస్తున్నావు, కానీ నేను కాదు నిలబెట్టేది. నేను ప్రయత్నం చేసేది పార్టీని పెంచడమే. నిలబెట్టేది జేపీ నడ్డా గారు.